ఈరోజు బాగా నిన్ను ఆకాశానికి ఎత్తేవాళ్ళు రేపు అధపాతాళానికి తొక్కొచ్చు. తొక్కరాని గ్యారెంటీ ఇస్తావా? పొగడ్తకు పొంగటం, విమర్శకు కృంగటం రెండూ తప్పే. పొగిడారా, అది నిన్ను బట్టి కాదు, దేవుడు నీకు తోడై ఉన్న దాన్ని బట్టి. దేవునికి చెల్లించే మహిమ. విమర్శించారా, నీకు తోడై ఉన్నోడు బలవంతుడు. ఆ విమర్శించిన నోళ్ళు నిన్ను పదే పదే పొగిడేటట్టు చేయడానికి సమర్థుడు. కాబట్టి ఏం చేయాలి? దేవునికి అప్పగించి దులిపివేసి, వాళ్ళ మాటల విమర్శలని దులిపివేసి, సమాజమన్నా లక్ష్య పెట్టొద్దు, కుటుంబ సభ్యులన్నా లక్ష్య పెట్టొద్దు, బెదిరింపులకు భయపడొద్దు. నేను చెప్తున్నా, నువ్వు పరిగెత్తే కొద్దీ సమాజం నిన్ను తరిమిద్ది, మనుషులు నిన్ను తరుముతారు, నిన్ను ప్రశాంతంగా బతకనివ్వరు. అదే ఈ సమాజ నైజం, సాతాను తత్వం. విరుగుడేందో తెలుసా? దేవుని చేతబట్టడం, సమాజానికైనా కుటుంబానికైనా దేనికైనా ఎదిరించి నిలబడటం. లేకపోతే ఇబ్బంది పడతావు బిడ్డ. వాడు నీలో అధిక సున్నితత్వాన్ని తీసుకొచ్చి నిన్ను నాశనం చేస్తాడు. దిగులులో, భయములో, విచారములో, చింతలో, ఆవేదనలో నిన్నుంచి చివరికి నువ్వు ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తాడు. లేవా పరిష్కారాలు? లేవా దారులు? లేవా మార్గాలు? దేవుణ్ణి ఎరగనోళ్ళు బెదురుతారు, అదురుతారు, ఆందోళన పడతారు. దేవుణ్ణి ఎరిగిన నువ్వు బెదరడానికి వీల్లేదు, అదరడానికి వీల్లేదు. తెగించి నిలబడు. ఓ ప్రయత్నం చేశావు, విఫలమైంది, ఇంక ముసుకేసుకొని కూర్చుంటాయింది. ఇంక లేవా? ప్రతి నూతన శుభోదయం నీతో మౌనంగా ఏం మాట్లాడుతుందో తెలుసా? ఉషోదయం, శుభోదయం, సూర్యోదయం. ఇదిగో నిన్న అయిపోయింది, ఈరోజు మళ్ళీ క్రొత్తగా నేను ఉదయిస్తున్నాను, నూతన ప్రయత్నం మళ్ళా మొదలుపెట్టు అంటాడు. క్రొత్తగా మళ్ళా మొదలు పెట్టమంటది ప్రతిరోజు, ప్రతి శుభోదయం. నీతి సూర్యోదయం కూడా నీతో అదే మాట్లాడుతుంది. గతం గతః, మళ్ళా క్రొత్తగా మొదలుపెట్టు, మళ్ళా ప్రారంభించు అని. అంతేనా? దిగుల్లో బతకమంటుందా? రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు. కొంతమంది నేను ఎంతసేపు చెప్పినా కూడా ఆ సున్నితత్వాన్ని పోగొట్టుకోపోతే నాదేం పోయింది చెప్పు? పోవటం అయిపోతే నేను బైబిల్ సంఖలో పెట్టుకొని జంపు. అనుభవించేది నువ్వే, హార్ట్ స్ట్రోకులు తెచ్చుకునేది నువ్వే, అడ్డం పడేది నువ్వే, అయిన బాధలు కాక మళ్ళీ హాస్పిటల్లో ఇంకా అదనపు ఖర్చులు తెచ్చుకునేది నువ్వే, కర్మ మోసేది నువ్వే, పెందలాడిపోయేది నువ్వే. పోతావా? లేదా నేను చెప్పిన మాటని ధైర్యం తెచ్చుకుని అంతేనన్నా ఏమైనా కానీ అని ఇట్లా అంటావా? ఏమంటావు చెప్పు? ఏమనవా? అట్టయితే లే. సరే, బయటికి అనకపోయినా మనసులో ఉన్నాను అనుకోండి, ధైర్యం తెచ్చుకోండి. లేండే, నువ్వు భయపడే కొద్దీ, కృంగిపోయే కొద్దీ, కుమిలిపోయే కొద్దీ, నువ్వు దేనికి భయపడుతున్నావో, దేనికి కలవరపడుతున్నావో, సైతానిగాడు వాటిని ఎక్కువ చేస్తాడు. నువ్వు వాడితో రే ఇన్ని కాదు, ఇంక ఇన్ని తెచ్చినా నాకు భయం లేదు, అన్నీ వదిలేసి ఊరుకున్నాను నేను అన్ని వదిలేసాను. నేను దేవునికి కనెక్ట్ అయినోండి, దేనికి కనెక్ట్ అయినోండి కానీ దేవునికి కనెక్ట్ అయినోండి. దేవునికి కనెక్ట్ అయిన ఉంటే ఉంది, పోతే పోయింది. ఏదైనా సరే లెక్కలేదు. ప్రాణం మీదే తీపి లేదు నాకు. ఈ ఆస్తులు, అంతస్తులు, స్థలాలు, ఇళ్ళు, డబ్బులు, బంధాలు, అనుబంధాలు, తోటకూర కట్ట, నాకు ఇవన్నీ లెక్కలో కాదురా. లేవు, దారులు లేవు. నీకు కనపడకపోవచ్చు, ఏసై చూపిస్తాడు ఏదో దారి. అరే చూపించేదాకా ఆగాలిగా, ఓపిక పట్టాలిగా, మొర పెట్టుకోవాలిగా, ధైర్యం తెచ్చుకోవాలిగా. అనండి, నా దేవుడు కార్యం చేస్తాడని కూడా తిరగాలిగా. ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేకపోతుంటే, మనసులో 3 రోజులు వండుకుంటుంటే, తిండి మానుకుంటుంటివి, రోగాల పాలవుతుంది. ఏంది పద్దాకలా? వదిలేస్తారా? ధైర్యం తెచ్చుకుంటారా? తెచ్చుకోకపోతే అంతే ఉండండి. నాకే ధైర్యంగా ఉండాలి. నువ్వు దిగులు పడి ఏడ్చే కొద్ది అంటా ఉంటారా నేను వాళ్ళు. వాళ్ళ ముందు తల ఎత్తుకొని ధైర్యంగా దేవుని బట్టి మయం పరిస్థితి నిలబడా.
అన్నోళ్ళు మూత పడకపోతే అప్పుడు అడుగు, అయ్యనోళ్ళు నిన్ను పొగడకపోతే అప్పుడు అడుగు. పలుగాకి లోకం వదిలే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలు. మా బిడ్డల్ని దీవించి ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట బిడ్డల హృదయాల్లో స్థిరపరచు. పిరిగితనం, భయం, చింత, వేదన, ఆందోళన తీసివేయి. మా నీతి నువ్వే, మా జ్ఞానము నువ్వే, పరిశుద్ధత నువ్వే, విమోచన నువ్వే. అయినప్పటికీ మేము కూడా నీతి ప్రవర్తన కలిగి బ్రతకాల్సిన మాట వాస్తవమే. కానీ ఏదైనా అతి మంచిది కాదని ఈరోజు మాట్లాడావు. అతి విషయంలో మెళకువగా ఉండాలని మాట్లాడావు. అతి సున్నితత్వం, అధిక నీతి, అధిక జ్ఞానాన్ని ప్రదర్శించొద్దని మాట్లాడావు. మెళకువగా ఉండమని నేర్పించావు. ప్రభువా నీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని ధైర్యపరిచినందుకు, మా వెన్ను తట్టినందుకు, మాకు భవిష్యత్తు ఉంది అని నిరీక్షణ ఇచ్చినందుకు స్తోత్రములు. 90% ఆలోచనలన్నీ శరీరాన్ని కూర్చాను ఆయన. నా ప్రభా, శరీరానికి కావలసినవన్నీ నువ్వు తీరుస్తాననే మాట ఇచ్చావు. ఆత్మ సంబంధమైన విషయాలు ప్రాముఖ్యమైనవి. నీ నీతి, నీ రాజ్యమును వెతుకుటలో, నీ చిత్తము నెరవేర్చుటలో, నిన్ను కూర్చిన ఆలోచనలో మేము గడుపుట యుక్తం. మా అందరికీ కూడా ఆ కృపనియమ్మని, మనోవేదన, దుఃఖము, భయము, పిరిగితనం, ఆందోళన తొలగించమని, మా బ్రతుకులన్నీ నీ చేతుల్లో పెడుతున్నాం. నీ చిత్తం మాలో నెరవేర్చమని. రోగాలు, బలహీనతలు, వ్యాధులు, వేదనలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, కలతలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, కేసులు తొలగించి నీ సమాధానము, నెమ్మది, ఆదరణ, ఆరోగ్యము, స్వస్థత ప్రసాదించమని. బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, పసి బిడ్డలతో సహా నీ కాపుదలకి అప్పగిస్తాం. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చమని బిడ్డలందరినీ మీ దీవెన గల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము మాకు వచ్చు గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. మనల్ని ధైర్యపరిచిన దేవునికే స్తోత్రం, 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 స్తోత్రం. పిరిగితనం మనలో నుండి తొలగించిన దేవునికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనకు వాగ్దానం ఇచ్చిన దేవునికే స్తోత్రం, స్తోత్రం, మన ప్రార్థనలు విన్నానన్న దేవునికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బదులిస్తానన్న దేవునికే స్తోత్రం, స్తోత్రం, బదులిచ్చిన దేవునికే స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవునికే స్తోత్రం, స్తోత్రం, అద్భుత స్వస్థతలు జరిగించిన దేవునికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనోధైర్యాన్ని, ఆత్మబలాన్ని ఇచ్చిన దేవునికే స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.